నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వర్మ ఫణిబాబు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన అభిమానులు నూజివీడు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ చిన్న గాంధీ బొమ్మ పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ పీజీ సెంటర్ మీదుగా సత్యనారాయణ థియేటర్ వరకు చేరుకున్న అభిమానులు భారీ ర్యాలీ సత్యనారాయణ థియేటర్ వద్ద హరిహర వీరమల్లు సినిమా పోస్టర్లో తో పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య భారీ కేక్ ను కట్ చేసిన వర్మ ఫణిబాబు గత 5 సంవత్సరాలుగా హరిహర వీరమల్లు సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశారన్న వర్మ ఫణిబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సినిమా నటుడిగా ప్రేక్షకులను మెప్పించడానికి చక్కటి సినిమాలు చేస్తున్నారన్న వర్మ ఫణిబాబు చరిత్రలో నిలిచిపోయే సినిమాగా హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ ఘటన బాగుందన్న వర్మ ఫణిబాబు. ఈరోజు హరిహర వీరమల్లు సినిమా సందర్భంగా విడుదల సందర్భంగా మరి రాత్రి నుంచి ఈ రోజు వరకు అనేక బెనిఫిట్ షోలు రిలీజ్ అయినాయి. ప్రపంచం అంతా సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. గత 5 సంవత్సరాలుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకోవటం మధ్యలో ఆగిపోవటం, గత 5 సంవత్సరాల రాక్షస పాలన కూడా మరి కొన్ని రోజులు షూటింగ్ జరుపుకొని మరి కొన్ని రోజులు మరి రాజకీయంగా ఎనలేని కృషి చేసి మరి కూటమి ప్రభుత్వానికి ఒక దిక్సూచిగా ఆయన కూటమి ప్రభుత్వంలో ఒక పొలిటికల్ ట్రెండ్ సెట్ లాగా ఆయన ఒక దేశానికే గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సినిమా తీసి మరి సినిమాలో కూడా అభిమానులకి ప్రేక్షకులకి ఆనందింపజేయడానికి మరి ఈ రోజు హరిహర వీరమల్లు సినిమా మరి చాలా హ్యాపీగా ఈ రోజు మనం నూజివీడులో మరి ఫ్రీ షో ఒకటి ఏర్పాటు చేయటమైనది. మరి అభిమానులు కార్యకర్తలు అందరూ ఈ సినిమాకి విచ్చేసి మరి తిలకించడానికి రెడీగా ఉన్నాం. కానీ సినిమా సూపర్ డూపర్ ఇటువంటి సినిమాలు పవన్ కళ్యాణ్ గారి మరిన్ని తీయాలని, ఎందుకంటే సినిమాలో పవన్ కళ్యాణ్ గారి ఒక పెద్ద ఇమేజ్ ఉంది, ఒక పవర్ స్టార్ అనేది సినిమాలో వచ్చింది. కాబట్టి మాకు ఎప్పుడు జనసేన కార్యకర్తలకి అదే రకంగా అభిమానులకి సినిమాలు తీస్తా నిత్యం మాకు ఆనందింపజేయాలని పవన్ కళ్యాణ్ కోరుతూ మరి రాజకీయంలో కూడా ఒక గుర్తింపు తెచ్చిన మహా వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రం నుంచి దేశం వరకు ఒక పవన్ కళ్యాణ్ గారు అనేది వాళ్ళ దేశంలో ఒక బ్రాండ్ ఇమేజ్ గా గుర్తింపు పొందిన ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ సందర్భంగా ప్రపంచం మొత్తం ఒక నిశ్చేష్టులు అయ్యి ఎప్పుడో రిలీజ్ అవుతుందని రాత్రి నుంచి సినిమా థియేటర్ గా పడియాపులు పడి సినిమాని తిలకించడానికి వచ్చారు. అది సూపర్ ఇప్పుడు హిట్ అయింది. మేము కూడా ర్యాలీతో వచ్చి ఇప్పుడు సినిమా చూపించి చూడబోతున్నాం. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా నూజివీడు నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలకు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఇక్కడికి విచ్చేసిన నూజివీడు నియోజకవర్గం ప్రజలందరికీ హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భ శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాల నుంచి ఈ సినిమా షూటింగ్లో కొంత విరామము అయిన పెదప అయినా కూడా మరి ఈ ఎట్టకేలకు ఈరోజు చాలా కష్టపడి సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో రకాలుగా గత ప్రభుత్వం చేసిన రాక్షస పాలనలో ఎదిరించి కూడా కొన్నాళ్ళు షూటింగ్లు చేసి మళ్ళీ కొంత విరామం వచ్చాక మళ్ళీ షూటింగ్లకు వెళ్ళి మరి ఆ పరిపాలన పోయాక మరి ఈరోజు 1 ఇయర్ దాటింది మన కూటమి ప్రభుత్వం వచ్చి. ఆ ప్రభుత్వంలో ఉన్న 5 శాఖల్లో కూడా
కళ్యాణ్ గారు మరి ఆ శాఖలని మరి అన్ని రకాలుగా అధ్యయనం చేసుకుంటూ మరి అదే రకంగా కూటమి ప్రభుత్వంలో ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ తీసుకున్న ప్రతి శాఖ న్యాయం చేస్తూ మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా షూటింగ్లో కూడా బిజీగా ఉండి అర్ధరాత్రిగా షూటింగ్లు చేసి మార్నింగ్ టైంలో కూడా షూటింగ్లు చేసి ఈ హరిహర వీరమల్లు సినిమాని మరి జయప్రదంగా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మరి అదే రకంగా ఆయన గత మరి సినిమా ఫీల్డ్లో కూడా ఒక ట్రెండ్ సెట్ చేసి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందించి ఒక అత్యున్నత వ్యక్తిగా ప్రథమ స్టార్గా మరి ఆయన ఎన్నో రకాలుగా మరి సినిమాలో అన్ని రంగాల్లో రాణించి ఈరోజు మరి రాజకీయాలకు కూడా ఒక ట్రెండ్ సెట్ లాగా పొలిటికల్ ట్రెండ్ సెట్ లాగా ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి కూటమి ప్రభుత్వం తరఫున అదే రకంగా మరి జనసేన పార్టీ తరఫున కూడా అందరూ పవన్ కళ్యాణ్ గారికి మరి ఈరోజు స్వాగతం పలుకుతూ ఈ సినిమాని మరి బ్రహ్మాండంగా సూపర్ డూపర్ హిట్ అయ్యే విధంగా మాకు ఆల్రెడీ మరి అన్ని రకాలుగా అన్ని సెంటర్లో ఇతర దేశాల్లో కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది సూపర్ డూపర్ హిట్ సినిమా లాగా నిలిచి మరి నిర్మాతకు కూడా పాపం ఆయన కూడా చాలా సంవత్సరాలు ఆగి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ సినిమాకు కూడా ఆ నిర్మాతకు కూడా మరి మంచి లాభాలు చేకూర్చాలని ఈ సినిమాని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్యాలు మరి అదే రకంగా మిగతా కూడా సినిమాలు సాధ్యమైన తొందరలో పూర్తి చేసి అవి కూడా రిలీజ్ అయ్యే విధంగా దేవుడు ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా